హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. మహారాజా మూవీ నెట్ఫ్లిక్స్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు అండ్ తమిళ్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉందన్నమాట. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే కనుక మనకైతే మూవీ నచ్చింది గైస్. ఆల్రెడీ మనం మూవీ థియేటర్లో చూసాము, కానీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి మనం ఫోన్లో అయితే చూసామన్నమాట. మొబైల్లో చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో అయితే లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అనమాట, వెళ్ళి చూడొచ్చు. మనకు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల తర్వాత ఈ సంవత్సరంలో ఇది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. విజయ్ సేతుపతి అయితే మళ్ళీ కలెక్షన్లో కూడా దూసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. 50వ సినిమా మంచి మూవీ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. స్టోరీ పరంగా అయితే మూవీ అయితే చాలా బాగుందన్నమాట. విజయ్ సేతుపతి అయితే యాక్టింగ్ అయితే చింపి పడేసారని చెప్పుకోవచ్చు. కానీ ప్యూర్ క్లైమాక్స్లో అయితే మనకు ఫుల్ ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట. ఫుల్ ఎమోషన్ అయిపోతాం అనమాట మనమైతే. అది ఎందుకు అవుతామో మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కానీ మీకు ఇక్కడ లక్ష్మి ఎవరు అంటే నేను చెప్పాను, మీరు సినిమా చూడండి. లక్ష్మి కోసమే ఇదంతా పోరాటము. లక్ష్మి తర్వాత వాళ్ళ కూతురు కోసం పోరాటం అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్లైమాక్స్ అయితే. అస్సలు డిసప్పాయింట్ అయితే ఉండేది సినిమా అయితే. చాలా బాగుంటుంది. విజయ్ సేతుపతి గారు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. లాస్ట్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా ఫుల్ ఎమోషనల్ ఉంటుంది అనమాట. మీరు ఆ మూవీ చూస్తే పిచ్చి లేచిపోతుంది సినిమా అయితే. ఓకేనా, వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్.